అందరికీ నమస్కారం. మస్తు మంది వ్యవసాయం మీద ఇష్టంతో జాబులు మానేసి మరి వ్యవసాయంలోకి దిగుతుంటారన్న. తర్వాత కొద్ది రోజులు కాగానే మళ్ళీ వ్యవసాయంలో నష్టం వచ్చింది అనేసి వ్యవసాయాన్ని మానేసి మళ్ళీ ఏదో ఒక జాబ్ చూసుకొని వెళ్ళిపోతుంటారు. నిజానికి వ్యవసాయంలో లాస్ వస్తుంది అన్న విషయం నిజమే. అది ఎట్లా అంటే ఈ రోజులలో చాలా మంది రైతులు ఏం చేస్తారంటే ఒకటే రకమైన క్రాప్ మీద ఆధారపడుతున్నారు. అంటే వరి పెట్టడం కానీ, పత్తి పెట్టడం కానీ, మిర్చి పెట్టడం కానీ, ఏదైనా ఒకటే రకమైన ఎకరాలు సాగు చేస్తుంటారు. మార్కెట్లో సరైన ధర ఉండకపోవడం వలన, అంటే మార్కెట్లో ఒక రకమైన పంటకు ఎప్పుడు స్టేబుల్గా ధర ఉండదు. ఆ ధర లేనప్పుడు ఏమవుతుందంటే రైతులు నష్టపోయి మళ్ళీ ఆ వ్యవసాయం మీద నిరాశ ఉండి ఆ వ్యవసాయం చేయకపోవడం కానీ, హైదరాబాద్ అన్న ఇక్కడ పట్నం వెళ్ళిపోయి ఏదో ఒక వర్క్ వేసుకొని బతుకుదామని ఫిక్స్ అయిపోతున్నారు. కాకుంటే అట్లా కాకుండా ఏం చేయాలంటే రైతన్నలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 ఎకరాల చెలుకు ఉందనుకో, ఆ 3 ఎకరాల చెలుక చుట్టూ ఫస్ట్ మనం 8 ఫీట్ల హైట్ తోటి ఫెన్సింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో ఒక 2 ఎకరాలు తీసుకొని 4 భాగాలుగా విడగొట్టి హాఫ్ ఎకర్లో జామ, హాఫ్ ఎకర్లో పపాయ, హాఫ్ ఎకర్లో డ్రాగన్ ఫ్రూట్, హాఫ్ ఎకర్లో ఒక అరటి తోట పెట్టుకొని మిగతా ఎకరంలో మనం వరి సాగు